ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. విధి నిర్వహణలో ఉండే విధి విధానాలన్నీ ఒకసారి చూడండి. ఈ క్విజ్ 2 రౌండ్స్లో నిర్వహించబడుతుంది. మొదట ప్రిలిమినరీ రౌండ్, రెండవది ఫైనల్ రౌండ్. మొత్తం ఎన్రోల్ అయినటువంటి టీంలన్నింటినీ మొదట డ్రా సిస్టమ్ తోటి 2 పూల్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. పూల్ ఏ, పూల్ బి, రెండింటికి విడిగా క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. 2 రౌండ్స్లో 2 విభాగాల్లోనూ మొదటి 5 టీమ్స్ని ఫైనల్ రౌండ్కి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రిలిమినరీ రౌండ్లో ప్రతి సబ్జెక్ట్ నుండి 2 రౌండ్ల ప్రశ్నలు అడగబడతాయి. ఫైనల్లో ప్రతి సబ్జెక్ట్ నుండి అప్పటి టైంని వీలు చూసుకొని ఒకవేళ టైం వీలైతే 3 రౌండ్లు లేదంటే 2 రౌండ్లతో ఫైనల్ని ముగించడం జరుగుతుంది. క్విజ్ నిర్వహించే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ అండ్ సోషల్. తెలుగు, హిందీ మినహా మిగిలిన సబ్జెక్టులు అన్నింటిలో ప్రశ్నలు అడగబడతాయి. టైమింగ్ విషయానికి వస్తే, మార్క్స్ విషయానికి వస్తే డైరెక్ట్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. పాసింగ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టయితే 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. అట్లాగే టైమింగ్ విషయానికి వస్తే డైరెక్ట్ క్వశ్చన్స్కి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కి 1 మినిట్ టైం కేటాయించడం జరుగుతుంది. బయోసైన్స్, సోషల్కి 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. పాసింగ్కి టైం ఉండదు. లక్షన్పేట్, సిఎస్ఆర్ రైల్వే హై స్కూల్ లక్షన్పేట్, జడ్పీఎస్ఎస్ ఇడిక్యాల్, కృష్ణగిరి హై స్కూల్ లక్షన్పేట్, జడ్పీఎస్ఎస్ గూడెం, జడ్పీఎస్ఎస్ జెండా వెంకటాపూర్ లక్షన్పేట్, గుడ్షెపట్ హై స్కూల్ లక్షన్పేట్. ప్రార్థన. ఇక మనం కార్యక్రమాన్ని పాపిరెడ్డి గారిని వేదిక విధికి సవినయంగా జోనల్ కోఆర్డినేటర్ గంప రవీందర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులు. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. Who taught you English? Change into passive voice. Equal to 2023 has number of solutions. X plus y is equal to 2023 రేఖ యొక్క సాధనల సంఖ్య ఎంత? ఎన్ని సాధనలు ఉంటాయి? సమాన వ్యాసము మరియు ఎత్తులు గల ఒక శంకువు మరియు స్తూపం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి. The ratio of volumes of colloid cylinders whose diameter is same as well as height is. క్వశ్చన్ పెద్ద మళ్ళీ కూడా రిపీట్. సమాన వ్యాసము మరియు ఎత్తులు గల ఒక శంకువు మరియు స్తూపం. 1:3 is the right answer. కోఆపరేట్ చేయడం, దాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి శ్రీ గంప రవీందర్ గారు, జోనల్ కోఆర్డినేటర్గా వేస్తున్నటువంటి రవీందర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సో పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా మొదటి నుండి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ నిర్వహించి
Sa